హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల లడ్డు వ్యవహారంలో సిబిఐ నేతృత్వం వహించినటువంటి సిట్ దాఖలు చేసినటువంటి ప్రత్యేక ఛార్జ్ షీట్ ఏదైతే ఫుల్ ఛార్జ్ షీట్ ఉందో దీనిపై కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఎదురైందన్న విషయం మనకి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో ఈ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏ ఆరోపణలు అయితే ఏ దుష్ప్రచారం అయితే సాగిందో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుమల లడ్డూకు వాడినటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు దుష్ప్రచారం జరిగిందో ఇవి కలిశాయి అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఫైనల్ ఛార్జ్ షీట్లో తేల్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ అంశం కూటమి ప్రభుత్వానికి పెద్ద షాక్గా మారింది. ఎందుకంటే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదే ఇప్పుడు అంశం. ఎందుకంటే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి అంశం, ఒక హిందువుల మనోభావాల అంశాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినటువంటి సందర్భం అది. అందుకే ఈ అంశం చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో అదే సమయంలో ఇప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి టీవీ5 అధినేత బిఆర్ నాయుడు ఈ ఛార్జ్షీట్పై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తి కనుక కారణం కూటమి ప్రభుత్వ అసంతృప్తి కూడా అని చెప్పాలి. ఎందుకంటే మరి తమకు అనుకూలంగా అయితే ఫైనల్ ఛార్జ్షీట్లో రిపోర్ట్ రాలేదు. అదే ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి సిట్ దర్యాప్తు అయితే మీకు అనుకూలంగా వచ్చి ఉండేదేమో. కానీ ఇక్కడ ఈ ఫైనల్ ఛార్జ్షీట్ ఇప్పుడు బయటకు వచ్చింది. దీన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వం వహిస్తున్నటువంటి సిట్ కావడంతో ఇందులో ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు. అందుకే ఇప్పుడు బిఆర్ నాయుడు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేటర్స్, అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే సిబిఐ లెడ్ సిట్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో వీళ్ళు ముఖ్యంగా దీని వెనుక ఉన్న కుట్రదారుల్ని విస్మరించింది. వారిపై విచారణ చేయలేదు. ముఖ్యంగా టీటీడీ కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి వ్యవహారంలో 250 కోట్ల స్కామ్ జరిగిందంటూ ఏ విధంగా అయితే ఒక ప్రచారం చేసిందో ఆ ప్రచారానికి అనుగుణంగా అందుకు సంబంధించినటువంటి విచారణ జరగలేదు అంటూ బిఆర్ నాయుడు చెప్తున్నారు. ఏకంగా మీడియా సమావేశం చెప్పి మరి, ఎందుకంటే ఆయనకు అనుకూలంగా లేదు. మరి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టు, పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు ఇక్కడ తిరుమల లడ్డూకు వాడినటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, ఏదైనా సరే జంతువుల కొవ్వే లేదని చెప్పి తెలిసిన పరిస్థితి. సో దాంతో మరి వీళ్ళు ప్రచారం చేసిందంతా ఇప్పుడు అబద్ధం అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి కౌంటర్ ఇవ్వాలనేది ఒక సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి సిబిఐ లెడ్ సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయలేదంటున్నారు. అంతేకాకుండా దీని వెనుక ఉన్నటువంటి అసలైన కుట్రదారుల్ని విచారించకుండా, వారిని ప్రస్తావించకుండా వదిలేసింది అంటున్నారు. అదే సమయంలో తిరిగి ఇంకో ఆరోపణ చేస్తున్నారు కొత్తగా. అప్పట్లో ఆరోపణ చేసింది ఏంటంటే జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు తిన్నారు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఇదే లడ్డూల్ని అయోధ్యకు దాదాపు 1,00,000 లడ్డూల్ని పంపించామని చెప్పి ఆరోపణలు చేసి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం. కానీ తీరా సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఇదంతా ట్రాష్, ఇదంతా దీంట్లో ఆధారం లేవని చెప్పి తేలడంతో హిందువులు ఎవరైతే ఆందోళనకు గురయ్యారో వీరంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అందుకే కొత్త రాగం అందుకున్నారు. కల్తీ నెయ్యితో చేసినటువంటి 20 కోట్ల లడ్డూల్ని ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులకు సరఫరా జరిగిందని చెప్పి. అవును, అది కల్తీ నెయ్యి కాదనడం లేదు. కానీ కల్తీ నెయ్యితో హిందువుల మనోభావాలు అయితే దెబ్బతినవు కదా. మహా అయితే ఆరోగ్యం పాడవుతుంది, లేదా ఒక క్వాలిటీ లేని లడ్డు తిన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది తప్ప మీరు ముందుగా ఆరోపించినట్లు జంతువుల కొవ్వు ఏదైతే హిందువుల మనోభావాల్ని దెబ్బకు తీసిందో, అందులో అయోధ్య లాంటి రామాలయానికి, పవిత్ర రామాలయానికి పంపించారని చెప్పి ఆరోపణలు చేశారో ఆ పరిస్థితి అయితే లేదు కదా. జంతువుల కొవ్వు అయితే లేదని చెప్పి సిట్ తేల్చేసింది కదా. సో ఇక్కడ జరిగింది ఏంటంటే కెమికల్తో కలిపినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు హిందూ భక్తులు తిన్నారు. ఇక్కడ హిందువుల మనోభావాలు అయితే దెబ్బతినవు దీనివల్ల. మేబీ ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కావచ్చు, లేదా ఒక నాన్ క్వాలిటీ లడ్డూలు తిన్నాననే ఒక ఫీలింగ్ ఉండవచ్చు. అంతే తప్ప జంతువుల కొవ్వుతో అయితే చేసినటువంటి లడ్డూలు అయితే తిని వాళ్ళ మనోభావాలు అయితే దెబ్బతినలేదు. సో ఇదంతా దీన్ని కౌంటర్ చేసుకోవడానికి ఏం చేయాలో తెలియక ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలు కింద మీద పడుతున్నారు.
ఒక రకంగా ఈ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మైలేజ్ తీసుకొస్తుంది. దీన్ని కౌంటర్ ఎలా చేయాలనే తికమక పడుతున్న పరిస్థితి. అందుకే బీఆర్ నాయుడు మీడియా సమావేశం పెట్టి సిబిఐ లెడ్ సిట్ అనేది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు అంటూ దీనిపై తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి.